జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో నేను గత చాలా రోజులుగా చెప్తానే ఉన్నా. కానీ ఈ న్యూస్ ద్వారా మరొక ఉదాహరణ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా. బంగ్లాదేశ్లో మన ఆడబిడ్డలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, అక్కడ ఉన్నటువంటి మన హిందూ బంధువులు ఎన్ని దారుణాలు గురవుతారో, ఎంతగా దాడులు గురవుతారో చెప్పేందుకు మళ్ళీ ఇంకొక న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం ఇది వింటే నాకు మనసుకు మాత్రం చాలా బాధ అనిపించింది. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే ఎంతకు కూడా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అకృత్యాలు అయితే ఆగడంలే. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జాంబిగాళ్ళు ఇస్కాన్ సంస్థను టార్గెట్ చేస్తారు. ఇంకొక మాట ఏంటంటే, ఇదే ఇస్కాన్ సంస్థ ఈ బంగ్లాదేశ్లోనే ఈ నీతి జాతి విశ్వాసం లేని ఊరకుక్కలకు నెలల తరబడి లక్షల మందికి అన్నం పెట్టింది. విశ్వాసం కూడా లేకుండా అన్నం పెట్టిన చైనే ఈరోజు తెగ నరకాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఇస్కాన్ బంగ్లాదేశ్లో లేకుండానే చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ఇస్కాన్ గురువు అయినటువంటి ప్రముఖ హిందూ నాయకుడు అయినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ని, ఆయనతో పాటు మరికొంతమంది హిందూ మత గురువుల్ని బంగ్లాదేశ్ జాంబిగాళ్ళు అరెస్ట్ చేసేశారు. చిన్మయ్ కృష్ణదాస్ తరఫున వాదించేటటువంటి ఒక ముస్లిం లాయర్ని కూడా ఇప్పటికే హత్య చేశారు. అదేవిధంగా ఇంకే లాయర్ కూడా ఆయన తరఫున వాదించకుండా అక్కడ జాంబీలందరూ కూడా బెదిరిస్తారు. అంటే ఎవరైనా సరే ఈ కృష్ణదాస్ తరఫున ఎవరైనా వాదిస్తే ఖచ్చితంగా మీకు కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి బెదిరింపులకు దిగుతారు. హిందువుల ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలు మొత్తం వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. భయానకంగా ఉన్నది అక్కడ వాతావరణం. అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను ఎంత మాత్రం కూడా అరికట్టలేకపోతుంది. అరికట్టలేకపోవడం కాదు స్వామి, ఆ మాట అటు ఉంచితే చెప్పాలంటే ఈ పోలీసులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ తీవ్రవాదులకు, రాడికల్స్కు, జాంబీలకి వీళ్ళందరికీ దగ్గరుండి మద్దతునిస్తా హిందువుల మీద దాడులు జరిపేటట్టు వాళ్ళను ఉసిగొలుపుతారు. అర్థమవుతుంది మీకు అట్లా. సరే, ఈ విధంగా ఇట్లా జరుగుతూ ఉంటే తాజాగా ఒక కృష్ణ భక్తురాలైనటువంటి 17 ఏళ్ల మైనర్ బాలిక, అక్కడ ఉన్నటువంటి జాంబిగాళ్ళు ఎవరు, ఈ మత ఛాందసవాదుల ఆగడాలు తట్టుకోలేక ప్రాణాలు అరచేత పెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వచ్చింది. ఎవరో ఒక 17 ఏళ్ల బాలిక. అది కూడా ఎట్లొచ్చింది తెలిసిన, ఒక మైనర్ బిడ్డ అర్ధరాత్రిలో ఒంటరిగా పరిగెత్తుకుంటా భారత సరిహద్దుల్లోకి వచ్చింది. ఒక్కటే ఆడబిడ్డ, ఒక్కటే. ఆ స్థానంలో మన చెల్లినో మన బిడ్డనో ఒకసారి ఊహించుకోండి. మన ఇంట్లో మన ఆడకూతురునో ఒకసారి ఊహించుకోండి. అక్కడ బంగ్లాదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీకు దాన్ని బట్టి అర్థమవుతుందో చూద్దాం. గత కొంతకాలం నుంచి ఈ మత ఛాందసవాదుల నుంచి తమ కుటుంబం తీవ్రమైనటువంటి బెదిరింపులను, ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పి తమ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి చంపేస్తామని చెప్పేసి ఈ జాంబిగాళ్ళంతా బెదిరిస్తున్నారని, అందుకే దేశం వదిలి పారిపోయి వచ్చినట్టు ఆ అమ్మాయి చెప్పింది. భారత్ చేరడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియదు. అంటే ఇంట్లో పరుగు మొదలుపెట్టింది. భారత సరిహద్దులకు చేరడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. భారత సరిహద్దుల దాకా పోతాదో లేదో కూడా తెలీదు, వచ్చాదో కూడా లేదో తెలీదు. కానీ ప్రాణాలు అరచేత పెట్టుకొని ఎలాగైనా కూడా ప్రాణాలు తగ్గించుకోవాలని చెప్పేసి భారత సరిహద్దుల వైపుకు పరుగులు తీసింది. చూడండి ఎంత దారుణమన్నా. మనిషి అన్నవాడికి మనసు అనేది ఉండేవాడికి, వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా కూడా ఈ విషయంగా నా బాధ కలిగించకపోతే వాడు మనిషే కాదు, వాడిని పుట్టించేవాడు అసలు దేవుడే కాదు నన్ను అడిగితే. మీకేమనిపిస్తుందో నాకు తెలీదు. ఆ అమ్మాయికి పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురిలో బంధువులు ఉన్నట్లుగా చెప్పింది. ఆ అమ్మాయి బంగ్లాదేశ్లోని పంచ్గఢ్ జిల్లాకు సంబంధించిన అమ్మాయి ప్రాణాలు అరచేత పెట్టుకొని చావు బతుకుల పోరాటంలో ఉత్తర దినాజ్పూర్ చోప్రా బ్లాక్లోని ఫతేపూర్ బార్డర్ అవుట్ పోస్ట్ సమీపానికి వచ్చేసింది. అర్థమవుతుందా? పరుగున ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కనీసం ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు, ఎంతసేపు బతుకుతుందో కూడా తెలియదు. కానీ బతకాలనే ఒక ఆశ. అక్కడ సరే భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో మా బంధువులు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం అనేది ఒక ఆశ. అంటే ఈ అమ్మాయి ఒంటరిగా వచ్చేసి ఉంటుందా ఇంట్లో వాళ్ళు చెప్పకుండానే? ఇంట్లో వాళ్ళు అమ్మ మమ్మల్ని ఎలాగో బ్రతకనీరు, నువ్వన్నా నీ ప్రాణాలు కాపాడుకోమని చెప్పి పంపించుంటారు. వాస్తవానికైతే ఆ మాత్రం కూడా మనం ఊహించలేమా? సరే, ఆ సమయంలో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, మన బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించి ఆ అమ్మాయిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచినారు. ఇది బంగ్లాదేశ్లో పరిస్థితి. ఆడబిడ్డ 17 ఏళ్ల ఆడబిడ్డ అంటే వయసుకి ఈడికి వచ్చిన ఆడబిడ్డ ఒంటరిగా అర్ధరాత్రి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చేసిందంటే ఇంకా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ హిందువుల అణిచివేత పైన స్పందిస్తా బీజేపీ నాయకుడు, ఎవరో పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడైనటువంటి, అదేవిధంగా ఈ పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేత అయిన సువేంద్ర అధికారి బంగ్లాదేశ్కి ఒక ఘాటు వార్నింగ్ ఒకటి ఇచ్చినాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత అయినటువంటి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని తాలిబాన్ ప్రభుత్వంతో పోల్స్తా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా బంగియా అనే హిందూ రక్షా సమితి చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఈయన మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు తెలిసిన, బంగ్లాదేశ్ వాళ్ళకంటే మామూలు కాదు, గుణపాలు దిగిపోయినాయి. అట్లే
బంగ్లాదేశ్ మా పైన ఆధారపడి ఉండాలి. మేము బంగ్లాదేశ్ మీద మేము ఆధారపడలేము. మేము 97 ఉత్పత్తులను భారతదేశం నుంచి పంపకపోతే ఈ బొంగులో దేశానికి కట్టుకోవడానికి గుడ్డ, మింగడానికి కనీసం గత్తు కూడా ఉండదు, అంటే తిండి కూడా ఉండదు. దిక్కులే వీళ్లకు. మేము జార్ఖండ్ నుంచి ఉత్పత్తి చేస్తా ఉన్నటువంటి కరెంటు పంపకపోతే మీ దేశంలో 80% కనీసం వెలుతురు అనేది ఉండదు, చీకట్లో మగ్గిపోతారు అని చెప్పి ఏనో ఒక బగబగ మండే సూర్యుల్లా చండ్ర నిప్పులు కక్కినాడు. అంటే బాధ, కోపం, ఆవేశం ఆ మాదిరిగా ఉంటుంది. మనకు దూరంగా ఉండే వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళకే మనకు ఆ మాదిరిగా ఉండాలి. బంగ్లాదేశ్కి బార్డర్ పశ్చిమ బెంగాల్, ఏదైనా కూడా ఆడ జరిగింది ఆడ చేమ చిట్టుకుమంటే ఇక్కడ వినపడతా ఉంటుంది, ఇక్కడ కనపడతా ఉంటుంది. వాళ్ళకి ఎందుకు తెలియదు ఆడ ఎడ జరిగేది. పరిస్థితి ఇలానే ఉంటే హసియారాలో, ఈ హసియారా వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఏడా పశ్చిమ బెంగాల్లో, అక్కడ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఆడ కేవలం 2 రాఫెల్ యుద్ధ విమానాలు కన్నా పంపితే బంగ్లాదేశ్ అంతే వాషౌట్, సర్వనాశనం అయిపోతుందంట. బంగ్లాదేశ్కు ఘాటైనటువంటి వార్నింగ్ ఇచ్చినాడు. అది మ్యాటర్ జరుగుతుంది బంగ్లాదేశ్లో. మామూలుగా అయితే లేదు పరిస్థితి నాయనా. ఆ బంగ్లాదేశ్లో పరిస్థితి, ఆడబిడ్డకు వచ్చిన పరిస్థితి ఇక్కడ ఏ ఆడబిడ్డకు రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది నా అభిప్రాయం. చాలామంది ఈ కామెంట్ రూపంలో అప్పుడప్పుడు కూడా చెప్తా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, నువ్వు డైరెక్ట్గా న్యూస్ చెప్పు, నువ్వు లేనిపోని సోదంతా చెప్తున్నావని, నువ్వు సాగదీస్తున్నావు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. దయచేసి నేను న్యూస్ మాత్రమే చెప్పదలుచుకోవడం లేదు, న్యూస్కు కొన్ని ఉదాహరణలు జత చేసి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు కేవలం న్యూస్ మాత్రమే కావాలనుకుంటే వేరే ఛానల్లో దొరకవచ్చు. కానీ చాలామంది వాస్తవాలు తెలియని మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కొన్ని ఉదాహరణలతో కొన్ని వాస్తవాలు తెలియజెప్పాలనేదే నా ఉద్దేశం. మీ సమయం వేస్ట్ చేయాలని కాదు. మళ్ళీ చెప్తున్నా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇక్కడ మరొక విషయం చెప్తున్నా. సరే, ఏదో కొద్ది మందికి ఒక 5 మందికో 10 మందికో తెలుసు అని చెప్పేసి నేను చెప్పకుండా ఉండలేను కదా. ఎందుకంటే వాస్తవాలు తెలియక చాలామంది, అసలు వాస్తవాలను తెలియక చెప్పేవాళ్ళు లేక, గ్రహించలేక చాలామంది సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళకి వాస్తవాలు చెప్తేనే కదా అందరిలో కూడా మార్పు వస్తుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకో లేకపోతే ఏదో కొంచెం పెద్దలకో వాళ్ళకి అంతేంత కూడా కొంతవరకు వాస్తవ సమాచారం వాళ్ళకి తెలుస్తూ ఉండొచ్చు. కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెలియజెప్పాలనేదే నా తపన, అంతేగాని ఏదో మీ టైం నేనేదో వేస్ట్ చేద్దాను కదా. దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని మీరు ఏది పడితే అది మాట్లాడదని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏది ఈ వీడియో ద్వారా నేను చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తే ఈ న్యూస్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం చెప్పనా, ఖచ్చితంగా ఇప్పుడు నేను మాట చెప్తున్నా, ఎట్లా చెప్పాలి మీకు. సరే, ఈ న్యూస్ ఎన్ని ఛానల్లో వచ్చింది మీరే ఆలోచించుకోండి. ఈ న్యూస్ ఎన్ని ఛానల్లో వచ్చింది. ఇప్పుడు సరే, మన తెలుగు వాళ్ళం కదా, తెలుగు ఛానల్స్లోనే ఎన్నిట్లో వచ్చింది అది ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళు వచ్చినా కూడా మనతో యూట్యూబ్ ఛానల్స్ ఏదైనా రేర్గా వచ్చి ఉంటుంది, లేకపోతే అంతకుమించి కూడా లే. కాబట్టి ఇటువంటి న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా లాంటి వాళ్ళను మీరు ఆదరిస్తేనే కదా మరికొన్ని న్యూస్ అయితే మీకు అందివ్వగలుగుతామా. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం అయితే చేసుకోవద్దు ప్లీజ్. జై శ్రీరామ్.